వారాహి నవరాత్రులు ఆచరించేటువంటి వారు నవరాత్రుల్లో 9 రోజులకి కావలసినటువంటి వస్తువులను అందించడం జరిగింది. ప్రధానంగా కలశ స్థాపన రోజు అలాగే నిత్య పూజకి కూడా అందించడం జరిగింది. విడివిడిగా పేపర్ పెట్టి రాసుకోండి, లేదా ఈ వీడియోను పాజ్ చేసి వస్తువుల్ని వివరంగా రాసుకోండి. పసుపు 50 గ్రాములు, కుంకుమ 250 గ్రాములు, కర్పూరం 100 గ్రాములు, అగరవత్తులు 1 కట్ట, తమలపాకులు 25 మొదటి రోజు, రెండవ రోజు నుంచి 10 ఆకులు అయితే సరిపోతాయి. వక్కలు 50 గ్రాములు, గంధం పొడి డబ్బా 1 తీసుకోండి. విడిపూలు ప్రతిరోజు కూడా మీ వీలుకి తగ్గట్టుగా లేదా ఇంట్లో ఉన్న పువ్వులైనా ఉపయోగించుకోవచ్చు. పూల మాల కట్టి అమ్మవారి కలశానికి అలాగే పటానికి విడి పండ్లు మీరు ఏదైతే పళ్ళు తింటారో ఆ పళ్ళు దగ్గరగా పెట్టుకోండి. అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదాన్ని వ్యర్థం చేయొద్దు. అలాగే అమ్మవారి పటము కలశము ఆచమనం తర్వాత అమ్మవారికి ప్రతిరోజు ఉపయోగించే కలశం 1, 2 దీపాలు, నూనె, ఆవు నెయ్యి, ఒత్తులు, ఆచమన పాత్ర అంటే మొత్తం సెట్టు, అలాగే హారతి పళ్ళెము, గంట. వీటితో పాటుగా నైవేద్యానికి అన్నప్రసాదం ఏదైనా వండుకున్నట్లయితే అన్నప్రసాదం నైవేద్యంగా కొబ్బరికాయలు మొదటి రోజు 2 అవసరమవుతాయి. ప్రతిరోజు మీరు కొబ్బరికాయ కొట్టగలిగి తినగలిగితే కొట్టండి, లేదంటే కనుక పంచామృతాలు అభిషేకంలో ఉపయోగించండి. కొద్దిగా పంచామృతాలు, ఖాళీ పళ్ళాలు 2 దగ్గరలో పెట్టుకోండి మీరు సామాన్లు సర్దుకోవడానికి. అలాగే కలశ స్థాపనకి కొత్త తువ్వాలు 1, రవికెల వస్త్రం 1, మండపంలో మొదటి రోజు ఏర్పాటు చేసేటువంటి కలశంలోనికి మామిడి కొమ్మ, అసలు పంచపల్వాలు అంటారో పంచపల్వాలు ఏర్పాటు చేసుకోండి కుదిరితే. ఎర్రటి అక్షతలు కలుపుకోండి. అలాగే ఎర్రటి పూలు అమ్మవారికి ఇష్టమైనటువంటివి, ఎర్రటి పూలు దొరికితే అవి తీసుకోండి. అమ్మవారికి అలంకార సామాగ్రి, మీరు ఏదైనా అమ్మవారికి అలంకారానికి సామాగ్రి పెడితే అది మొదటి రోజే అమ్మవారి దగ్గర ఉంచండి. తాంబూలంలో పెట్టడానికి యాలకులు, లవంగాలు వంటివి తీసుకోండి. కలశ స్థాపన రోజు మండపంలో వేయడానికి బియ్యం, కేజింపావు బియ్యము, 1 చిన్న బెల్లం ముక్క గణపతికి నైవేద్యానికి తీసుకోండి. మొదటి రోజు మండపారాధనకి చిల్లర రూపాయలు 15, పసుపు కొమ్ములు 15, ఎండు ఖర్జూరాలు 15. అలాగే మండపాన్ని వేయడానికి ముందుగా వరిపిండితో ముగ్గు వేసి ఆ మండపాన్ని ఏర్పాటు చేసుకోండి. అగ్గెబెట్టె దగ్గర పెట్టుకోండి. అమ్మవారికి పత్తితో చేసినటువంటి వస్త్రము, ఉపవీతాన్ని ఏర్పాటు చేసుకోండి. వీడియో మొదట్లో పంచపల్వాలు అని చెప్పాను కదా, అవి మర్రి ఆకులు, జమ్మి ఆకులు, జువ్వి ఆకులు, రావి ఆకులు, మేడి ఆకులు, ఈ 5 చెట్లని ఆకులని పంచపల్వాలు అంటారు. వాటిని కలశంలో వెయ్యాలి ప్రధానంగా. ఇప్పుడు అవి దొరకక మనం మామిడాకులు వాడుతున్నాం. వీడియో తర్వాత వారాహి నవరాత్రుల కలశ స్థాపన పూజా విధానం, అలాగే ప్రతిరోజు నవరాత్రుల్లో చేసుకునేటువంటి పూర్తి పూజా విధానం శ్రీ సూక్తముతో కలిపి మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరెవరైతే వారాహి నవరాత్రులు ఆచరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని పంపించండి. సర్వే జనా సుఖినో భవంతు.